శ్రీమాత్రే నమః. సుబ్బారాయుడు షష్ఠి ఎప్పుడు అని అడుగుతున్నారు. రేపు శనివారం 7వ తారీఖున సుబ్బారాయుడు షష్ఠి వచ్చింది. 6వ తారీఖున మధ్యాహ్నం మనకి షష్ఠి వచ్చింది కాబట్టి 6వ తారీఖు చేసుకోం. ఎందుకంటే మనం ఏ పండుగ చేసుకున్నా సూర్యోదయానికి కదా తిథి ఉండాలి. అందుకే శనివారం నాడు చేసుకోవాలి. మరి తలస్నానం చెయ్యాలా? మరి రేపు సుబ్బారాయుడు గుడికి వెళ్తాం కదా, అందుకని తలస్నానం చేసే గుడికి వెళ్తాం కాబట్టి గుడికి వెళ్ళిన వాళ్ళేమో ఆవు పాలు తీసుకువెళ్ళండి అభిషేకానికి, లేదు ఇంట్లోనే మేము పూజ చేసుకుంటాము అంటే ఇంట్లో సుబ్బారాయుడు ఫోటో ఉంటుంది, లేదు అంటే చిన్న నాగపడగ కూడా ఉంటుంది కదా, ఆ నాగపడగకే మీరేమో అభిషేకం చేస్తూ పూజ చేసుకోవచ్చు. మరి నైవేద్యం ఏం పెట్టాలి? చిమ్మిని చేస్తారు చాలా మంది, అలాగే చనివిడి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ 2 నైవేద్యాలను చేసి మీరేమో స్వామివారికి పాలతో అభిషేకం చేయండి. మరి అభిషేకం చేయాలి అంటే షోడశోపచార పూజ రాదు. షోడశోపచార పూజ రాకపోతే ఏం చేస్తారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి ఉంటుంది, అది గాని సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం ఉంటుంది. అది నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను, ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఏ స్తోత్రమైనా దొరకలేదు అని అనుకోండి, స్తోత్ర నిధి యాప్ లో చాలా స్తోత్రాలు ఉంటాయి, ఒకసారి అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు చాలా స్తోత్రాలు దొరుకుతాయి. అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సుబ్బారాయుడు షష్ఠికి మీరు మొక్కుకోండి. వచ్చే సంవత్సరం సుబ్బారాయుడు షష్ఠి వరకు ప్రతి మంగళవారం నేను దేవాలయానికి వచ్చి ప్రదక్షిణలు చేస్తానని, అభిషేకం చేస్తానని మొక్కుకుంటే ఆ కుజదోషానికి పరిహారాలు కొంతమంది చేయించుకోలేకపోతారు. అలా పరిహారాలు చేయించుకోలేని స్థితిలో ఉంటే మాత్రమే, చేయించుకోగల స్థితిలో ఉంటే పరిహారం చేయించుకోవాలి. చేయించుకోలేని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుంటే కాస్త ఆ కుజదోషం నుంచి బయటపడే మార్గం మనకి కనిపిస్తుంది. అలాగే వివాహం కాని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ సుబ్బారాయుడు షష్ఠికి స్వామివారి కళ్యాణం చేస్తూ ఉంటారు. ప్రతి ఆలయంలోనూ చేస్తారు, చాలా ఆలయాల్లో. అక్కడ కళ్యాణం జరిగే సమయానికి అక్కడికి వెళ్ళి పూర్తి కళ్యాణం చూసి ఆ అక్షతలు గనక తల మీద వేసుకుంటే వివాహం జరుగుతుంది అని చెప్తారు. కాబట్టి వివాహం కాని వాళ్ళు ఈ స్వామివారి వివాహం చూసి రండి. అలానే పిల్లలు మాటలు వింటలేదు, అస్సలు మొండిగా తయారైపోయారు అని అనుకుంటే పిల్లల చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ ప్రయాత స్తోత్రం చేయించండి. లేదు అంటే తల్లి గాని తండ్రి గాని సంకల్పంగా తీసుకుని పిల్లల గురించి మనం కూడా ఆ స్తోత్రాన్ని చదవచ్చు. 1 సంవత్సరం చేస్తే పిల్లల్లో చాలా చక్కటి మార్పు వస్తుంది. పిల్లల్లోనే కాదు మన ఇంట్లో కూడా చాలా చక్కటి మార్పు వస్తుంది. అలాగే ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్వామి వారి స్తోత్రం కనుక చదివినట్లయితే పిల్లలకి మాటలు సరిగ్గా రావటం లేదు అని అనుకోండి, తెలివితేటలు సరిగ్గా లేవు అని అనుకుంటున్నాము అని అనుకోండి, వాళ్ళ చేత ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం చేయించండి. పిల్లలు చాలా చక్కగా చదువుతారు. మాటలు కూడా ఇంకా పూర్తిగా రావటం లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఈ స్తోత్రం చేయిస్తే పిల్లలకి మాటలు వస్తాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి రోజున కోసిన కూరలు చాలా మంది తినరు అనమాట, అంటే కత్తిపీటతో తరిగేసిన కూరలు. మరి మీ ఇంట్లో సంప్రదాయం ఎలా ఉంటే దాన్ని బట్టి మీరు చెయ్యండి. ఒకవేళ మాకు అలాంటివి ఏమి లేవండి మేము తినేస్తాము అని అనుకుంటే మీ పెద్దల్ని అడగండి, వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి. మనం ఏ పండగ చేసినా ఏది చేసినా ముందు మన ఇంట్లో ఉందా లేదా, ఉంటే మన పెద్దవాళ్ళు ఎలా చేశారు అని అడగండి. మీ పెద్దవాళ్ళు ఎలా చేశారు దాన్ని బట్టి మీరు ఆ పూజను చేసుకోండి. ఒకవేళ మీ పెద్దవాళ్ళు అది చెయ్యలేదు అని అనుకోండి, మీకు చెయ్యాలని ఉంది అని అనుకోండి, మీరు చేసుకోండి. అలాగే పిల్లల్ని మాత్రం ఈ సుబ్బారాయుడు షష్ఠికి మీరు దేవాలయానికి తీసుకెళ్ళండి. చాలా మంది అంటూ ఉంటారు ఈ నాగుల చవితికిను సుబ్బారాయుడు షష్ఠికి పిల్లలను కూడా ఎందుకు తీసుకెళ్తారు, పుట్ట దగ్గరికి తీసుకెళ్ళకండి, అది మంచిది కాదు, గబుక్కును పాము వస్తేనో అంటారు. అంటే ఈ విధంగా కూడా పుట్టలో పాలు పోయించకుండా చేసేయడం అనమాట వాళ్ళ ప్రయత్నం. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకుని పిల్లల చేత పాలు పోయించచ్చు. అలాగే సుబ్బారాయుడు గుడికి వెళ్ళి సుబ్బారాయుడికి కూడా మీరు అభిషేకం చేయించచ్చు. ముఖ్యంగా మన స్కూల్లో కూడా చూడండి 11 గంటలకి స్కూల్ పెడతారు. సుబ్బారాయుడు షష్ఠికిను నాగుల చవితికిను ఇప్పటికీ ఉండే ఉంటుంది ఆ పద్ధతి, 11ంటికి స్కూల్ పెట్టడం. ఒకవేళ స్కూల్ ఉంది అని అనుకోండి, ఆ పూటకి స్కూల్ మానిపించైనా సరే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి పిల్లల్ని తీసుకువెళ్ళడం అలవాటు చేయండి. ఒకవేళ వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి అని అనుకోండి, అప్పుడు ఎలాగో తప్పదు, కానీ తప్పించుకునే పరిస్థితుల్లో మాత్రం స్కూల్ మానిపించైనా సరే మీరు ఆలయానికి తీసుకువెళ్ళండి. ఎందుకంటే పిల్లల్లో మొండితనం ఏదైనా ఉంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంటే పిల్లల్లో మొండితనం పోతుంది, వాళ్ళు చాలా చక్కగా చదువుకుంటారు, వాళ్ళకి ఆరోగ్యం కూడా వస్తుంది. మనకి కావాల్సింది ఏంటి చెప్పండి, పిల్లలు చక్కగా చదువుకోవటము ఆరోగ్యంగా ఉండడమే కదా. అలా మనం కావాలి అని అనుకున్నప్పుడు ఒక పూట స్కూల్ మానిపించేసైనా సరే దేవాలయానికి తీసుకువెళ్ళచ్చు. వెంటనే కింద కామెంట్ పెడతారు, మీరు బాగానే చెప్తారు, స్కూల్ మానిపించేస్తేనేమో మాకు ఫైన్లు వేస్తారు అని. ఫైన్లు వేసేస్తారు, మాకు
స్కూలే ముఖ్యము అని అనుకున్న వాళ్ళు మీరు స్కూల్కి పంపించేసుకోండి. కానీ పర్వాలేదు, మేము స్కూల్ కంటే కూడా దేవుడి దగ్గరికి మేము గుడికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు మాత్రమే మీరు దేవాలయానికి తీసుకెళ్ళండి. నేనేం మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, కానీ ఇలా చేస్తే మంచిది అని మాత్రమే నేను మీతో చెప్తున్నాను. అలాగే భుజంగ ప్రయాత స్తోత్రం ఈ రోజున ఏం చేస్తారు అంటే చదవాలని చెప్పి మీరు సంకల్పం చేసుకున్నట్లయితే సంవత్సరం తిరిగేసరికి ఏవైనా సరే ఇబ్బందులు ఉంటే అవన్నీ పోతాయి. ముఖ్యంగా పిల్లల్లో మార్పు వస్తుంది. ఈ భుజంగ ప్రయాత స్తోత్రాన్ని ఎవరు చేశారో తెలుసా? ఆదిశంకరాచార్యుల వారు చేశారు. ఆదిశంకరాచార్యుల వారి మీద అభిచారిక ప్రయోగాన్ని చేస్తారనమాట. ఆ ప్రయోగాన్ని చేసినప్పుడు ఈ ఆదిశంకరాచార్యుల వారు గోకర్ణంలో స్వామివారి దగ్గర అభిషేకం చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ మాటలు వినిపిస్తాయి, తిరుచెందూరు వెళ్ళు అని. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆదిశంకరాచార్యుల వారికి ఇలా వెనకాల ఆదిశేషుడు పడగ పడుతున్నట్లుగా కనిపిస్తారనమాట. అలా స్వామి వారిని చూసిన ఆదిశంకరాచార్యుల వారు అక్కడ భుజంగ ప్రయాత స్తోత్రం చేస్తారు. అలా చేసిన తర్వాత ఆదిశంకరాచార్యుల వారి మీద ఏదైతే ప్రయోగం అయిందో ఆ ప్రయోగం బయటికి వెళ్ళిపోతుందన్నమాట. అంతటి అద్భుతమైన స్తోత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలకు వెళ్తే చర్మ వ్యాధులు గాని, కుజదోషాలు గాని, అలాగే సంతానం లేదు అని బాధపడుతున్న వాళ్ళు గాని వీళ్ళందరూ ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసి స్వామి వారికి నిత్యం నమస్కారం చేసుకుని వస్తే ఇలాంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడిపోతారు. తిరుచెందూరులో రేపు షష్ఠి రోజున ఏం చేస్తారు అంటే ఆలయంలో కాష్ట మౌనం అని చేస్తారు. ఈ రేపు షష్ఠి నుంచి 6 రోజులు చేస్తారనమాట. అలా కాష్ట మౌనం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇంక ఎప్పటికీ పని అవ్వదు అని అనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి కాష్ట మౌనం చేస్తే ఆ పని అయిపోతుందిట. ఎంత అద్భుతమైన క్షేత్రం అంటే అసలు ఆ క్షేత్రంలో జరిగిన అద్భుతాలు అన్ని ఇన్ని కావు. స్వామివారి విగ్రహాన్ని ఏం చేస్తారో తెలుసా? ఒకసారి ఈ డచ్ వంశస్థులు అప్పట్లో అక్కడ తిరుమల నాయకర్లు పరిపాలిస్తూ ఉండేవారు. డచ్ వాళ్ళేమో మన దేశం మీదకి ఎప్పుడు వచ్చి మన దేశం మీద పడి తీసుకెళ్లిపోవడమే కదా వాళ్ళ పని. అలా డచ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ స్వామివారి ఆలయం మీద దాడి చేసి లోపల స్వామివారి విగ్రహం పంచలోహాల విగ్రహం, పంచలోహాలు చూస్తుంటే బంగారంలా కనిపిస్తుంది. ఆ బంగారపు విగ్రహం అనుకుని ఏం చేస్తారంటే ఆ విగ్రహాన్ని తీసుకెళ్లిపోతారు. స్వామివారి విగ్రహం అక్కడ ఉంది, సాక్షాత్తు స్వామివారు అక్కడ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే విగ్రహాన్ని తీసుకెళ్లిపోయారో సముద్రం మధ్యలోకి వెళ్ళేసరికి పడవ ఇలా ఇలా ఊగిపోయి అల్లకల్లోలం అయిపోతుంది సముద్రం అంతా. వాళ్ళకి భయం వేసి ఎరక్కపోయి విగ్రహాన్ని తీసుకొచ్చాము అని చెప్పేసి ఆ విగ్రహాన్ని అక్కడ పడేస్తారు అనమాట. పడేసి వాళ్ళు చక్కపోతారు. తర్వాత ఎంత ప్రయత్నించినా ఈ తిరుమల నాయకర్లు ఈ స్వామివారి విగ్రహం కనిపించదు. అప్పుడు ఏమనుకుంటారు అంటే స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించి పునఃప్రతిష్ఠ మళ్ళీ చేయిద్దాం అని అనుకుంటారు. అప్పుడు స్వామివారి కల్లో కనిపించి ఫలానా చోట నేనున్నాను, ఎక్కడైతే నిమ్మకాయ తేలుతూ ఉంటుందో ఆ నిమ్మకాయ తేలిన పైన గ్రద్ద తిరుగుతూ ఉంటుంది, అక్కడ నేనున్నాను, వెళ్ళి తీసుకురండి అని చెప్పి చెప్తారు. స్వామివారి కల్లో కనిపించిన విధంగానే వీళ్ళు సముద్రంలోకి వెళ్తే స్వామివారు చెప్పినట్లే అక్కడ నిమ్మకాయ తేలుతూ ఉంటే అక్కడ స్వామివారి విగ్రహంతో పాటు నటరాజ స్వామివారి విగ్రహం కూడా దొరుకుతుంది. అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠ చేస్తారనమాట. 1803లో తిరునెల్వేలి కలెక్టర్ లూషింగ్టన్ అని, ఎప్పుడు వాళ్ళు మన దేవీ దేవతలను ముందు నిందిస్తూనే ఉంటారు కదా, ఈ లూషింగ్టన్ కూడా ఏం చేస్తాడంటే ఒకసారి ఈ తిరుచెందూరులో వసంత మంటపంలో స్వామివారికి ఉత్సవం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఉత్సవం జరిగేటప్పుడు అక్కడ ఉన్న అర్చకులు ఏం చేస్తారు, స్వామివారికి విసురుతూ ఉంటారు. వచ్చి ఎగతాళి చేస్తాడు, విగ్రహానికి విసురుతున్నారా అని. వెంటనే వాళ్ళు అంటారు, అది విగ్రహానికి విసురుతున్నారా అని మీరు ఎగతాళి చేయొద్దు, స్వామివారికి చెమట పడుతుంది అందుకే మేము విసురుతున్నాము అంటారు. స్వామివారికి చెమట పడ్డం ఏంటి, బుద్ధి జ్ఞానం లేకుండా, విగ్రహానికి ఎక్కడైనా చెమట వస్తుందని చెప్పి ఈ లూషింగ్టన్ ఏమో వెటకారం చేస్తాడనమాట. చేస్తే అక్కడ అర్చకులు ఏం చేస్తారంటే ఒక తెల్లటి వస్త్రాన్ని స్వామివారి మీద వేసి మళ్ళీ విసురుతూ ఉంటారు. చూస్తుండగానే తడిసి ముద్దయిపోతుంది ఆ వస్త్రం. అప్పుడు ఆ లూషింగ్టన్ కళ్ళు తెరుచుకుని, స్వామి నేను తప్పు చేశాను, మీరు ఉన్నారు అని చెప్పి స్వామి వారికి ఎన్నో ఆభరణాలని చేయించారనమాట. ఇప్పటికీ ఆ లూషింగ్టన్ చేయించిన విగ్రహాలన్నీ ఉన్నాయని చెప్పి డచ్ వ్యాపారస్తులు మన స్వామివారి విగ్రహాన్ని తీసుకువెళ్ళిపోయినట్టు ఆధారాలు ఎన్నో ఉన్నాయి. తిరుచెందూరు క్షేత్రంలో అడుగడుగున మాహత్యాలు జరిగాయి. ఈ తిరుచెందూరు క్షేత్రానికి కాచియప్ప స్వామికి చాలా అవినాభావ సంబంధం ఉంది. కాచియప్ప స్వామి వారి యొక్క చరిత్ర నేను చెప్పాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అలాగే ఈ తిరుచెందూరులో పొంబారై అని ఒక గుహ ఉంది.
అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రతిష్ఠించిన 5 లింగాలు ఉన్నాయన్నమాట. స్వామివారు పూజ చేసిన లింగాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. మీరు గనక తిరుచెందూరు వెళ్తే ఆ గుహని చూసిరండి. అలాగే అక్కడ ఒక బావి ఉంటుంది. ఎంత పెద్ద బావి ఏం కాదు, ఒక్క అడుగే ఉంటుంది అనమాట, చిన్నది. లక్షల మంది వచ్చి స్నానం చేస్తూ ఉన్నా ఎప్పటికీ ఆ బావి ఎండిపోలేదు. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్లే ఏర్పడిందని చెప్తారు. ఎవరికైనా సరే చర్మ వ్యాధులు ఉంటే ఆ బావిలో నీళ్లతో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయి అని చెప్తారు. ఎంతో మందికి చర్మ వ్యాధులు పోవటమే కాదు, మాటలు రాని వాళ్ళు మాటలు నేర్చుకున్నారు. ఏవైనా సరే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ పోగొట్టుకున్నారు. అడుగడుగున స్వామివారి మాహాత్మ్యం మాటల్లో చెప్పలేంది. మీకు ఎప్పుడైనా సరే అటువైపు వెళ్లడం తటస్థిస్తే స్వామివారి క్షేత్రాలు 6 అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాలు. ఈ 6 క్షేత్రాల గురించి నక్కీరుడు రచించిన తిరుమురుగాట్రుపడైలో ఉంటాయి. మొదటిదేమో తిరుప్పరం కుండ్రం, రెండోదేమో తిరుచెందూరు, 3 పళని, 4 చోళమలై, 5 తిరుత్తణి, 6 ఏమో స్వామిమలై. ఈ 6 క్షేత్రాల గురించి చాలా వివరంగా అందులో రాసి ఉంచారు. మనకి అవి చదువుకోవటం ఎలాగో తెలియదు కాబట్టి మీకు వీలున్నప్పుడు అటు వెళ్తే ఈ 6 క్షేత్రాలని ఒకేసారి చూసే ప్రయత్నం చేయండి. మనకి ఏ సమస్య ఉన్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుంటే పోతాయి అని చెప్తారు. కాబట్టి రేపు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సుబ్బారాయుడు షష్ఠి చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ప్రతి నెలలోనూ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసి ఉపవాసం ఉండి కళ్యాణం చేయించుకుంటారు. వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా సరే పోతుందని చెప్పి చాలా ప్రగాఢంగా నమ్ముతారు. మనం కొట్టి పారేస్తాం కానీ భగవంతుడు ఉన్నాడు, ఆయన పాదాలు పట్టుకుంటే మనకి కష్టం తీరిపోతుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.